పుల్లారెడ్డి గారు రామజన్మభూమి మూమెంట్లా నిజంగా చెప్పాలనంటే ఆయన సేవ గుణాత్మకం. December 6th ఆనాడు ఈ చిట్టా మనం తీసుకుందామని అనుకున్నాం. కొంచెం సబ్జెక్టులు ఎక్కువైపోయినాయి. ఆబ్వియస్గా అది మన దాంట్లో నుంచి స్కిప్ అయిపోయింది. దానికి నేను చాలా చింతిస్తున్నా ఫ్రెండ్స్. ఐ రిగ్రెట్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాస్ట్. అట్లాంటి పెద్ద మనుషులను మనం గుర్తు చేసుకోకపోతే ఈ టైంలల్లా నిజంగా చెప్పాలనంటే అది చాలా బాధాకరంగా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ ద చిట్టా. ఒక స్వీట్ హీరోకి ఈ ట్రిబ్యూట్ అంకితం చేస్తుంది చిత్రగుప్త్. ఒక తీయటి మనిషికి, తీయటి మనుషులు, తీయని మనసులు, సనాతన విలువలు నేర్పిన ఆ పుల్లారెడ్డి గారికి, పుల్లారెడ్డి గారికి ఈ చిట్టా అంకితం. ద స్వీట్ మ్యాన్ ఆఫ్ భారత్స్ ధర్మా వార్ అని చెప్తారు ఫ్రెండ్స్ పుల్లారెడ్డి గారిని. ఒక సైలెంట్ వార్, రామజన్మభూమి మూమెంట్లా ఒక సైలెంట్ వారియర్గా నిలబడ్డాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆయన గురించి మాట్లాడాలనంటే కర్నూలు నుంచి కోటి దాకొచ్చి ఒక సేవయోగి అయి ఒక స్మాల్ స్వీట్ షాప్ ఎక్కడనో ఒక మారుపున ప్రాంతాలలో వెనకటికైన ఊర్లో పెట్టి దాని తర్వాత ఒక భారతీయ ఐకానిక్ బ్రాండ్ పుల్లారెడ్డి స్వీట్స్ అని తయారు చేసిన ఘనుడు, సనాతన బంధువు, మనకు పెద్దలు, మనకు పూజ్యులు, రామజన్మభూమికి కృషి చేసిన యోధులు, యోగులు. ఆయన ఎప్పుడు కూడా ఎంత డబ్బు వచ్చినా తన రూట్స్ మరవలే, సనాతన విలువలు అసలే మరవలే. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఎంత డబ్బు వచ్చినా ఆ డబ్బుని ధర్మం వైపే యూజ్ చేసిండు, ఆ ధనాన్ని తప్ప దుర్వినియోగపరచలే ఫ్రెండ్స్. అట్లాంటి ఘన చరిత్ర మన పుల్లారెడ్డి గారిది. కరెక్ట్గా చెప్పాలనంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కంటే ఒక స్వయం సేవక్. ఆయన ఒక స్వయం సేవక్ అట్ హార్ట్ అని చెప్తారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక ట్రూ స్వయం సేవక్ అని చెప్తారు. లైఫ్ లాంగ్ ఒక RSS వాలంటీర్. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే నాకు ఆయన సంఘ్ చాలక్ కూడా అయిందని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ 1974. రాష్ట్రానికి VHP ప్రెసిడెంట్ కూడా ఉండే 1980 నుంచి 2007 వరకు. సింపుల్గా బతికిండు, సైలెంట్గా బతికిండు, ధర్మబద్ధంగా బతికిండు, న్యాయబద్ధంగానే నిలబడ్డాడు. టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంటుంది పుల్లారెడ్డి గారి జీవితంలో అనంటే అశోక్ సింఘల్ గారు వచ్చిండ్రు. అశోక్ సింఘల్ గారు వచ్చి ఆయనకు ఒక చిన్న మాట, రామజన్మభూమి కేసులలో ఫండింగ్ చాలా అవసరం ఉంటుంది, VHP లీగల్ బ్యాటిల్ కొట్లాడుతున్నది, లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది పుల్లారెడ్డి గారు, అసలు ఏం చేయాలనో అర్థమైతలేదు, నేను సమాజ్ కాక హైదరాబాద్ వచ్చిన ఫుల్ డిస్ట్రెస్లు ఉన్నా అని భాగ్యనగరానికి వచ్చినా అని చెప్పిండు. ఆ మూమెంట్ భాగ్యనగరం నుంచి రామజన్మభూమి కరసేవకు భాగ్యరేఖలు మారినాయి. ఆ శ్రీరాముడు ఒక హనుమంతుడిని చూస్ చేసుకున్నాడు మన భాగ్యనగరం నుంచి. ఆయననే పుల్లారెడ్డి గారు. నా ఇల్లు అమ్మేస్తా, నా సతీమణి ఆభరణాలు కూడా అమ్మేస్తా అని ఇమ్మీడియట్గా 2 లక్షల రూపాయల క్యాష్ మన సింఘల్జీ గారి చేతిలో పెట్టిండ్రు, అశోక్ సింఘల్ గారి చేతిలో పెట్టిండ్రు. అవసరమైతే ఇంకెక్కిస్తా, ఇలాంటి సాయంత్రం వరకు 10 లక్షల రూపాయలు కూడా నేను ఎట్లనో అట్లా అరేంజ్ చేస్తా, ఏదైనా చేస్తా, బరాల్ మీకు చెప్తా, నా సతీమణి కూడా ఏం ఆపదు, నువ్వు బేఫికరుండు అశోక్ భాయ్ అని పోయిండు. ఆయన స్పీచ్, ఆయన మాట్లాడిన మాట అది స్లోగన్ కాదు, నిజంగా చెప్పాలనంటే ఆనాటికి అది సాక్రిఫైస్, కరసేవ. అశోక్ సింఘల్ గారు ఆనంద బాష్పాలతో మునిగిపోయినరు. ఇవాళ పుల్లారెడ్డి గారు భాగ్యనగరానికి, హైదరాబాద్కి, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఒక హిందుత్వ సింహమై నిలబడ్డాడు. ఆయన ఆనంద బాష్పాలతో ఆయనని కౌగిలించుకొని ఇవాళ రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠ అయ్యింది అని అంటే ఫ్రెండ్స్, ఇట్లాంటి మహనీయులు, ఇట్లాంటి దంపతుల వల్ల ఆ మహత్కార్యం జరిగింది అని చిత్రగుప్త్ చెప్తుంది ఫ్రెండ్స్. ఈ కాంట్రిబ్యూషన్ చేసిండ్రు. అప్పుడు కెమెరాలు లేవు, సోషల్ మీడియాలో పబ్లిసిటీ లేదు, ఓన్లీ కర్మ తప్ప వాళ్ళు ఇంకేం చేయలే, కరసేవ తప్ప ఇంకేం చేయలే. డొనేషన్ బాక్సెస్ ఫర్ రామ్ మందిర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుడు జరిగింది, ఫండ్ మొదలైంది ఆడికేని. దాని తర్వాత కరసేవలను మొబిలైజ్ చేసుడు మొదలెట్టిరు ఆంధ్ర రాష్ట్రం నుంచి. 2002లో లష్కరే తాయిబా కూడా ఈయనని టార్గెట్ చేసింది, ఆ మహనీయుణ్ణి. ఈయనని అంతం చేస్తేనే కదా ఏదన్నా ఈయన ఫండింగే ఇస్తున్నాడు డైరెక్ట్ రామజన్మభూమికి అని ఇది కేవలం ఒక దేవాలయం కోసం చేసిన పోరాటం కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన నాగరికత చరిత్రను కాపాడనిక చేసిన ఒక పోరాటం. ఈ పోరాటాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకోకుండా ఇద్దరు ముగ్గురికి పెట్టడం అనేది ఇన్ఫ్యాక్ట్ మన చరిత్రకు మనమే ఫస్ట్ చరిత్రహీనులమవుతాం. తర్వాత ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో దిగిండు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిండు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్, నేను మన తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ఇస్కాన్ టెంపుల్ హ్యాబిట్స్లో ఏదైతే ఇస్కాన్ టెంపుల్ ఉందో, ఆ పరంధామ్ ఉంది, ఆ దేవాలయానికి కూడా 1000 గజాల జాగా ఈయన ఇచ్చిండు, దానం చేసిండు అని చెప్తారు.
కేవలం మిఠాయిల వరకే ఆయన జీవితం పరిమితం కాలే. స్కూళ్ళు కట్టిండు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కట్టిండు. ఆ ఇన్స్టిట్యూషన్లలో జాతీయవాదం నింపుతూ పోరల దిమాక్లలో జాతీయవాదాన్ని నింపిండు. ఈజ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ గోల్డ్ అన్డిస్ప్యూటెడ్లీ. నిజంగా చెప్పాలనంటే ఒక దిగ్గజ కరసేవకుడు, ఒక వాలంటీర్ అయి బతికిండు. ఆర్ఎస్ఎస్ మీల్స్ తింటుండే, ఆయన ప్లేట్ ఆయననే గడుక్కుంటుండే, ఎప్పుడు కూడా పబ్లిసిటీ కోరుకోలే, మోడెస్టీతో బతికిండు. ఒక గొప్ప హానర్తో ఇంకా బతికే ఉన్నాడు మన మనసులల్లో, ఆయనకు మరణం ఏడుంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి గొప్ప మనుషులకు తీపి మనసులు. ఆయన ఒక స్వీట్ షాప్ పెట్టలే, మన అందరికీ స్వీట్నెస్ ఇచ్చిపోయిండు ఆ రామ జన్మభూమితో. ఈయనకు మరణం ఉంటుందా? మీ కమెంట్ రూపంలో చెప్పు. మేబీ ఐఎమ్ ఎమోషనల్ అండ్ ఐ విల్ బీ ఎమోషనల్. సుప్రీంకోర్టు వర్డిక్ట్ 2019లో వచ్చినప్పుడు మన యొక్క పేషెన్స్కి ఒక పెద్ద విక్టరీ దొరికింది. విక్టరీ ఆఫ్ ఫేత్ అని అంట నేను. మన నమ్మకానికి ఒక విజయం దొరికింది. రామ్ టెంపుల్ అనేది ఇలా ట్రస్ట్కి అప్పచెప్పినాం. లీగల్ బ్యాటిల్ కొన్ని దశాబ్దాలుగా కొట్లాడినాం. కానీ ఇట్లాంటి సైలెంట్ వారియర్లు ఎంతో సాక్రిఫైస్ చేసిండ్రు, వాళ్ళ కుటుంబాలను సాక్రిఫైస్ చేసిండ్రు. పాలిటీషియన్స్ ఏం పెద్దగా చేయలే, పాలిటీషియన్స్ పబ్లిసిటీ చేసిండ్రు. వీళ్ళు చాప కింద నీళ్ళలాగా మూమెంట్ని నడిపించిండ్రు. వీళ్ళు త్యాగిలీళ్ళు, తపస్విలీళ్ళు. వీళ్ళతోనే ఇవాళ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది ఫ్రెండ్స్. దీస్ ఆర్ ది హీరోస్ ఆఫ్ అవర్ భారత్, సనాతన భారత్. ఎప్పుడు కిరీటం పెట్టుకోలే వీళ్ళు, కాకపోతే రామనామంతోనే విజయం సాధించిర్రు వీళ్ళు. మన గుండెలల్లో నిలిచిపోయినరు వీళ్ళు. ఒక బిజినెస్ మ్యాన్గా స్టార్ట్ అయ్యిండు, కాకపోతే సనాతన సైనికుడిగా మన గుండెలల్లో నిలిచిపోయిండు. ఇవాళ ఒక స్వీట్ మేకర్, ఇవాళ మనకొక స్వీట్ షేప్డ్ హిస్టరీ మనకిచ్చిండు. బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు కారణమైండు. ఇవాళ ఒక మనిషి ఒక మూమెంట్ అయి మన ముందు నిలబడ్డాడు ఫ్రెండ్స్. నమన్ కర్తా హూ ఇస్ పుణ్య ఆత్మకో, नमन करता हूँ मैं जी पुल्लारेड्डी जी को, नमन करता हूँ मैं वो कर सेवक को, नमन करता हूँ वो दाता को, नमन करता हूँ వాళ్ళ దాంపత్య జీవితానికి నేను నమన్ చేస్తా. నమన్ కర్తా హూ టు ది వారియర్ ఆఫ్ ధర్మ. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలనంటే ఫ్రెండ్స్, ఈ మూమెంట్ అనేది కత్తుల కట్టలతోని కొట్లాడుడు కాలే. కరసేవ సాక్రిఫైస్తో మొదలైన ఈ కరసేవ ఇవాళ రామ ప్రాణ ప్రతిష్టకు దారైంది. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది చెప్పిన తర్వాత నాది ఒక చిన్న మనవి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పుల్లారెడ్డి గారికి ఆయన ఆత్మ ఇంకా సంతోషంగా ఉండాలా, ఇట్లాంటి పుణ్యజీవులు మన కుటుంబాలలో మళ్ళీ పుట్టాలా, మన సొసైటీకి కావాలా అని అంటే నేనేమంటా అంటే, మీ ఫ్యామిలీలల్లో మీ లైఫ్ స్టైల్లో సంతోష గడియలు ఎన్నో ఉండాలా, ఆ సంతోష గడియలే ఉండాలా. ఆ సంతోష గడియలల్లో మీరు మిఠాయిలు తినాలా, ఆ మిఠాయిలు మన సనాతన ధర్మ జీ పుల్లారెడ్డి గారి షాప్లనే కొనాలా. ఆయన మనకు అంకితం చేసిన ఆ ధర్మ పోరాటాన్ని తిరిగి ఒక చిన్న రుణంలాగా మనం ఇయాలటి పోరలం ఆ కుటుంబానికి, ఆ దంపతులకు తిరిగి ఇవ్వాలి. వాళ్ళ ఆత్మ ఎక్కడున్నా ఆనందంతో పులకరించిపోవాలి. ఈ యొక్క చిన్న కోరిక చిత్రగుప్తుది మీరు మనవి అంటే యాక్సెప్ట్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్పి భావిస్తూ పుల్లారెడ్డి గారికి మళ్ళొకసారి పాదాభివందనం చేస్తూ, ఆయన యొక్క గొప్ప త్యాగానికి, తపస్వి యోగికి నమన్ చేస్తూ, భారత్ మాతాకి జై.